నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. మోర్తాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ, అవ్వాతాతలను ఆత్మీయంగా పలకరించిన కందుల. దళిత క్రిస్టియన్లకు ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పిస్తాం, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వెల్లడి. ఇసుక అక్రమ రవాణాను నిరోధించాలి, మల్లయ్యపేటలో మాజీ ఎంపీ భరత్ నిరసన. అమరావతికి చట్టబద్ధతపై ఎర్రవేణు హర్షం, పుష్కరాల సన్నద్ధతలో అధికారుల తీరుపై ఆగ్రహం. పెన్షన్ పంపిణీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, లబ్ధిదారుల పరిస్థితిని అడిగి తెలుసుకున్న కీర్తి చేకూరి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికల సమయంలో పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో మంత్రి దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి స్వయంగా పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులను ఆత్మీయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. గతంలో అమ్మఒడి పేరుతో కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి కేవలం ఒక్కరికి మాత్రమే ఇచ్చి హామీని తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో తల్లికి వందన పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే అంతమందికి ఏటా 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల రైతులకు అన్నదాత సుఖీభవ అందిస్తున్నామన్నారు. ఇది ఇచ్చేది ఎవరో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరికి ఆశీర్వాదం. ఎవరైనా వెళితే వాళ్ళకి 10 రూపాయల టికెట్ ఉంటే అందులో 5 రూపాయలు మాత్రమే తీసుకుని 50% టికెట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ, ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేయడానికి పరిపాలనాధ్యక్షుడైనటువంటి దేశంలోనే గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడటానికే రాజకీయ పార్టీని పెట్టి దాన్ని సాకారం చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికీ పైన దేశం మొత్తంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ని నడుపుతున్నటువంటి ఈ సందర్భంలో రాను రాను ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ వెళుతూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలని, అదేవిధంగా ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నటువంటి మరో కార్యక్రమం, సమాజంలో సరైనటువంటి అవకాశాలు లభించినటువంటి చేనేత వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ఆ చేనేత వర్గాల వారికి నెలకి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే విధంగాను మామూలు మగ్గాల మీద పనిచేసుకునేటువంటి 90,000 మందికి, అదేవిధంగా మరొక 11,900 మంది ఎవరైతే పవర్ లూమ్స్ మీద పనిచేసేటువంటి చేనేత వర్గాల వారు ఉంటారో వారికి నెలకు 500 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం చాలా దారుణమని, దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ అన్నారు. రాజమహేంద్రవరం మంచిరా కన్వెన్షన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కోర్టుల వ్యవహారాలు, కొలీజియం జడ్జిల నియామకం, బదిలీల విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనూ రాజకీయ జోక్యం మితిమీరిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని సవరించైనా మళ్లీ దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. మోదీ, చంద్రబాబు, జగన్ 3 in 1 అని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని విషయంలో అసెంబ్లీలో ఆమోదించిన, పార్లమెంటులో పెట్టిన చెల్లుబాటు కాదన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలన చాలా అధ్వాన్నంగా ఉందని, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2029లో దళితులు దేశాన్ని శాసించబోతున్నారని పేర్కొన్నారు.
అయ్యా ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. చంద్రబాబు నాయుడు పరిపాలన అధ్వానంగా ఉంది. ఆయన నిక్కరు ఊడిపోతూ ఉంది. నిన్న గుంటూరులో ఉన్నాను. మరి వచ్చినటువంటి డబ్బంతా అప్పులంతా తీసుకెళ్ళి గుంటూరులో ఖర్చు పెట్టుకుంటున్నాడు. అమరావతి వాళ్ళే అంటున్నారు ఇది కమ్మరావతి అని. అమరావతి అని ఎవడంటే ఆయన దేవతల రాజధాని అంటున్నాడు. నాకైతే ఒక్క దేవత కనిపించలేదు. కనీసం 20-30 సార్లు వెళ్ళాను. అది ఎట్టి ఆయన అనుకుంటున్నాడు శాసనాలు అసెంబ్లీలో పాస్ చేసినంత మాత్రాన, మోడీ సంతకం పెట్టినంత మాత్రాన అమరావతి రాజధానిగా ఉంటుందని ఆయన ఊహల్లో ఉన్నాడు, ఊహా ప్రపంచంలో. చంద్రబాబు నాయుడు చేసే పనులు అది ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు రాజధాని నగరంగా. ఉత్తరాంధ్ర వాళ్ళు ఎవరు ఇష్టపడటం లేదు, మరి రాయలసీమ వాళ్ళు ఎవరు ఇష్టపడటం లేదు. మరి అది ఎక్కడన్నా పెట్టేది 1000 ఎకరాల్లో చాలని రాఘవులు చెప్తే 1,00,000 ఎకరాలు అవసరమా? భూములు అమ్ముకుంటున్నాడు. రైతుల భూములు 100 ఎకరాలు 99 రూపాయలకి ఇచ్చాడు ఒక ఆయనకి లీజుకి. 99 రూపాయలు 100 ఎకరాల భూములు. మరి కర్రతుమ్మ చెట్లు కొట్టేదానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మహానుభావుడు మా ఊరు అబ్బాయి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి, మోడీ, చంద్రబాబు నాయుడు 3 in 1. ఏం అనుమానం లేదు. మరి వీళ్ళు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు నిరుపేద కుటుంబంలో పుట్టాడు మోడీలాగా. ఈరోజు బిలియనీర్ అయ్యాడు. ఎలా వచ్చింది డబ్బు? జగన్మోహన్ రెడ్డి కూడా చాలా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు, బిలియనీర్ అయ్యాడు. ఎలా వచ్చింది డబ్బు? ప్రజల డబ్బు కాదా? ఏమన్నా కష్టపడి చెమటోడ్చి మరి ఏదన్నా కష్టపడి సంపాదించుంటే చెప్పొచ్చు ఆయన నేను ఎక్కడ కష్టపడ్డాను. ప్రజల డబ్బును దోచుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తెలియజేస్తూ ఒక్క మాటలో చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను ఖండిస్తున్నాను. సుప్రీంకోర్టు ఎస్సీ క్రిస్టియన్ స్టేటస్ను ఖచ్చితంగా వాళ్ళకి దళిత స్టేటస్ని ఇప్పించేదానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి దీన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇస్తామని తెలియజేస్తూ, కాతేరు మల్లయ్యపేటలో 2 ఇసుక ర్యాంపుకు మాత్రమే అనుమతి ఉంటే 15 ఇసుక ర్యాంపులను అనధికారికంగా ఏర్పాటు చేసి ఇసుకను అక్రమంగా అమ్ముకొని ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు లక్షలు దోచుకుంటున్నారని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. సేవ్ రాజమండ్రి, సేవ్ మల్లయ్యపేట నినాదంతో బుధవారం స్థానికులతో కలిసి ఇసుక ర్యాంపునకు వెళ్లే రహదారి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బోట్స్మెన్ సొసైటీలకు ఇసుక ర్యాంపులు ఇస్తే ఈవీఎం ఎమ్మెల్యే ఇక్కడ ఇసుకను దోచుకుంటున్నారని మార్గాని భరత్ తీవ్రంగా ధ్వజమెత్తారు. రోజుకి కనీసం 500 నుంచి 600 లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తూ స్థానికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే లెక్క లేకుండా పోయిందని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి అనధికారికంగా నడుస్తున్న ఇసుక ర్యాంపులను సీజ్ చేయాలని, ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వైసీపీ నాయకులు వాసంశెట్టి గంగాధర్, గుర్రం గౌతమ్, దాసి వెంకట్రావు, మార్తి లక్ష్మి, కాటం రజనీకాంత్, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, గార చంటిబాబు, మార్తి నాగేశ్వరరావు, మార్గాని రాము, పీతా రామకృష్ణ, రొక్కం త్రినాథ్, శాండీ, తిరగటి దుర్గ, అనంతలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. వారి ఆందోళనలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇంగిత జ్ఞానం లేదా ఈవీఎం ఎమ్మెల్యేగా అడుగుతా ఉన్నారు. రాజమహేంద్రవరంలో ఇసుక మాఫియా ఏ రకంగా జరుగుతూ ఉన్నది అనేది కేవలము ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యేకి కాసుల పంట. ఇక్కడ మల్లయ్యపేట దగ్గర నుంచి సిటీ లిమిట్స్లోంచి రోజుకి 500-600 లారీలు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా మొరపెట్టుకుంటూ ఉన్నారు, మా ప్రాణాలు కాపాడండి, మమ్మల్ని కాపాడండి. రోజు దుమ్ము లేసిపోతూ ఉంది. చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉంటే వాళ్ళకి అందరికీ కూడా హాస్పిటల్ చుట్టూరు తిప్పుతూ ఉన్నాము. ఇక్కడ ఇసుక రోడ్ల పైన మొత్తం అంతా కూడా జారుకుంటూ వెళ్ళి
స్కిడ్ అయిపోతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ ఇసుక లారీ కింద పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కాతేరు దగ్గర కూడా ఇసుక లారీల కింద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే, అటు పక్కనేమో రూరల్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కూడా పంచుకున్నారు. బ్రిడ్జికి అవతల పక్కన గ్యామన్ ఇండియా బ్రిడ్జికి అవతల పక్కనేమో రూరల్ ఎమ్మెల్యే అంట, ఇటు పక్కనేమో బ్రిడ్జికి యువతలేమో ఈవీఎం ఎమ్మెల్యే. అంటే వీళ్ళిద్దరూ కూడా బార్డర్లు కూడా వేసుకున్నారు. అక్కడ కంచి కూడా కట్టేశారంట. నువ్వు ఈ కంచి దాటి నువ్వు అటు రావడానికి లేదు, ఈ కంచి దాటి నువ్వు ఇటు రావడానికి లేదని అసలు ఆస్తులు పంచుకున్నట్టు ర్యాంపులు పంచుకున్నారు. ఎంత దారుణమో చూడండి. ఇవాళ స్థానికంగా ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సమర్థవంతంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు నడిపిస్తున్నారని, అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు తీర్మానం చేయటం వల్ల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రం వేణు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక వైజంక్షన్లో ఉన్న ఆనం రోటరీ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఎర్రవేణు మాట్లాడుతూ, ఆంధ్రులు గర్వంగా అమరావతి మా రాజధాని అని చెప్పుకునేలా తీర్చిదిద్దడం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఈ చట్టబద్ధతకు ఆమోదం లభిస్తుందన్నారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు ఇంకా 14 నెలలు మాత్రమే సమయం ఉందని, అధికారులు శాశ్వత ప్రతిపాదికన నగరంలో అభివృద్ధి పనులు చేపట్టేలా అధికారులు కార్యాచరణ చేయడం లేదని విమర్శించారు. నగరంలో గాలి కాలుష్యం, నీటి కాలుష్యం అధికంగా ఉన్నాయని, వాటి నిరోధకానికి తీసుకుంటున్న చర్యలు కూడా శూన్యమని అన్నారు. అధికారులు ఇలాగే వ్యవహరిస్తున్న పుష్కరాల సమయంలో లక్షలాదిగా వచ్చే యాత్రికులు ఇబ్బందులు పడతారని, గోదావరి పుష్కరాలకు వచ్చే నిధుల్లో కొంత కేటాయించి వాటర్ వర్క్స్ను వెంకటనగరం వద్దకు తరలించాలని, ఫిల్టరేషన్ పాయింట్ కూడా అక్కడే నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మేధావులు, సీనియర్లు, విద్యావేత్తలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. కనెక్షన్ ఇవ్వలే, ఎక్కడి నుంచి కూడా బయటికి పంపట్లే. ఎందుకు కట్టట్టు? ఎందుకు అధికారులు దాని మీద దృష్టి పెట్టలేదు? సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే ఎందుకు సవరించట్లే? ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా అధికారులను ఖచ్చితంగా మేము నిలదీస్తాం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడే నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, పుష్కరాల నిధులు చాలా పెద్ద మొత్తంలో రాబోతూ ఉన్నాయి. 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళే లోకల్ బాడీ ఏర్పడితే దాదాపుగా 500 కోట్ల రూపాయల గ్రాంట్స్ వస్తాయని వింటున్నాం. అదేవిధంగా స్పెషల్ గ్రాంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పుష్కర నిర్వహణకి భారీగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఇప్పుడైనా అధికారులు కళ్ళు తెరుచుకుని ఇటు వాటర్ రాజమహేంద్ర నగరవాసులకి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించేటటువంటి విషయంలో నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్ పొల్యూషన్ అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు వస్తుంది ఎయిర్ పొల్యూషన్ అనేది? ఇవాళ కూడా సరైనటువంటి అంచనాలు లేవు. ఇక్కడ విపరీతమైన ఇండస్ట్రియలైజేషన్ లేదు, విపరీతమైన వాహనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మన ఇరుకు రోడ్లకి ఇవి ఆకాశ హర్మ్యాల లాంటి ఫ్లోర్స్ వచ్చేసాయి. ఇప్పుడు దాదాపుగా 6-7 అంతస్తులు కట్టేస్తూ ఉన్నారు. సో ఎయిర్ పొల్యూషన్ ఏదైతే కార్బన్ రిలీజ్ అవుతుందో వెహికల్స్ తోటి ఆ ఈ బిల్డింగ్లు దాటి పైకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడే స్టాగ్నేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి క్లోరైడ్ బేస్లో వెహికల్స్ ఎక్కువ ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. కానీ అంతకు మించి కారణాలు ఏమున్నాయనేది కూడా అన్వేషించాల్సిన అవసరం ఉంది. పుష్కరాల లోపు కనుక వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఈ రెండింటినీ కూడా అరికట్టకపోతే రేపు పుష్కరాలు వచ్చేటువంటి యాత్రికులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడే చేయలేనటువంటి వ్యక్తులు ఆ రోజున ఆదరాబాదరాగా 1000 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని, శాంతి భద్రతలు కాపాడడానికి 1000 మంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ పెట్టేస్తే ఆ 12 రోజులు నడపగలరేమో. కానీ తర్వాత వదిలి వెళ్ళిన వ్యర్థాలతోటి ఈ రాజమహేంద్రి కోలుకోవడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా మనం అనుభవాలు చూసాం. నగరంలోని 14వ స్వర్ణ వార్డు ప్రకాష్ నగర్ ప్రాంతంలో లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలుసుకొని పెన్షన్ సొమ్ము సక్రమంగా ఇంటి వద్దనే అందుతుందా లేదా అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారితో స్వయంగా మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం స్థానిక దానవాయిపేటలో పాన్ షాప్ నిర్వహిస్తున్న కూరపాటి ధనలక్ష్మికి సంబంధించిన దివ్యాంగ పెన్షన్ను కలెక్టర్ కీర్తి చేకూరి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి పెన్షనర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితి, జీవనోపాధి గురించి వివరాలు తెలుసుకొని స్వయం ఉపాధి ద్వారా ముందుకు సాగుతున్నందుకు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
డిఆర్డీఏ పీడీబీ నగేష్, ఆర్ఎంసీ కార్యదర్శి శైలజ వల్లి, జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మార్కెటింగ్ ఒక నా పేరు కోరపాటి ధనలక్ష్మి. నాకు ప్రతి నెల వికలాంగుల పెన్షను 6,000 వస్తుంది. ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఉదయాన్నే 6 పెన్షన్ ఇస్తారు. ఈ నెల కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకున్నాను. ఈ 6,000 నాకు చాలా విధాలుగా ఉపయోగపడుతున్నాయి. నాకు అందించిన ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఆయన వయసు 81 సంవత్సరాలు. తనలా పనిచేసి చూపండి అంటూ సవాల్ విసురుతున్నారు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బావునుడి భగభగలను కూడా లెక్క చేయకుండా ఒకే రోజు 6 గ్రామాల్లో పర్యటించి 10 అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని రికార్డు సృష్టించారు. 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా గోరంట్ల ఉత్సాహంగా ముందుకెళ్లారు. R&B రహదారి విస్తరణ పనులు చేపడుతున్న భారీ ప్రొక్లైన్పై ఎక్కి మరీ పనులకు అభివృద్ధి శ్రీకారం చుట్టారు. కడియం మండలంలో ఎమ్మెల్యే గోరంట్ల పర్యటించి 10కి పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మొదటగా కడియం శెట్టిబలిజపేటలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కడియం R&B రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. 6,30,00,000తో రహదారిని 50 అడుగుల మేర విస్తరించడంతో పాటు డివైడర్, సెంట్రల్ లైటింగ్ వంటి మోడల్ రహదారి అభివృద్ధిని ఎమ్మెల్యే గోరంట్ల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మండల పరిషత్ అధ్యక్షుడు వెలుగుబంటి ప్రసాద్, ఏపీ IICC డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, తెలుగు రైతు రాష్ట్ర నాయకుడు అన్నందేవుల చంటి, మండల టీడీపీ అధ్యక్షుడు వెలుగుబంటి నాని, AMC వైస్ చైర్మన్ బోడపాటి గోపి, సొసైటీల అధ్యక్షులు వెలుగుబంటి వెంకటాచలం, గట్టి నర్సయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ చొప్పాలు చూసి తెప్పిస్తున్నారండి. మాకు 6 నుంచి వేస్తున్నారండి. 8 రూపాయలు తీసుకుంటున్నారండి కేజీ. ఓన్లీ ముట్టలోకి సర్వేసి పంపుతున్నారండి. మన దగ్గర వచ్చేటప్పటికి ఏమి ఉండట్లేదు. రద్దు ఎక్కువ వచ్చారు. ఏరియా చాలా ఉంది కదా, కొబ్బరి తోటలు ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చే డబ్బులతో గవర్నమెంట్ కూడా అప్పిస్తుంది, అందులో కూడా అప్పిస్తా ఉన్నారు. మీరు కూడా వ్యాపారస్తులుగా తయారు కదా, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి నువ్వు తయారు చేసే ప్రతి వస్తువు బయటకు వెళ్తుంది. చక్కగా చేసావు అనుకో, చివరి లోపల అయిపోతే చాలు కదా. అంటే ఇవాళ ఆఖరి రోజు చివరిలో 15 రోజులు పడితే అంత 2 రోజుల పని. బుచ్చి చౌదరి గారి నాయకత్వం, బుచ్చి చౌదరి గారి నాయకత్వం. స్థానిక నెహ్రూ నగర్ రామాలయం వద్ద రామాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల పుష్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. డాక్టర్ బల్లా కార్తీక్, డాక్టర్ శ్రీదేవి దంపతులు భక్తి శ్రద్ధలతో ఈ శ్రీ పుష్పోత్సవాన్ని నిర్వహించారు. సీతారాముల వారికి సుగంధ పరిమళ భరితమైన విరజాజి, మరువం, దవనం, మల్లి, జాజి, సంపంగి, చామంతి, కనకాంబరం, గులాబీ వంటి వివిధ రకాల పుష్పాలతో, పత్రాలతో వేదమంత్రోచ్చరణల మధ్య వైభవంగా పుష్పోత్సవం జరిగింది. ఈ పుష్పోత్సవ సమయంలో ఆలయం భక్తులతో పూల సుగంధాలతో కలకలలాడింది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మాజీ కార్పొరేటర్ బల్లా సత్యవతి, డాక్టర్ బల్లా శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, దమర్ సింగ్, బ్రహ్మాజీ, రామాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలా స్వామివారి దగ్గర వేసాను 2 లక్షలు అమ్మవారి దగ్గర. ఇక్కడికి 11 అయ్యే.
అలా చూపించండి. శ్రీ సీతారామస్వామిని మంగళహారతి దర్శయామి. వారి కళ్ళగద్దనే చెప్పకండి వీరికి. లాలా చెరువు రైతు బజార్లో వినియోగదారుల రైతుల సౌకర్యార్థం స్వర్ణాంధ్ర సేవా సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కూలింగ్ వాటర్ కూలర్ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గంగరాజు, పాల డైరీ అధినేత నిమ్మలపూడి గోవిందు చేతుల మీదుగా ప్రారంభించారు. తొలుత సిపి రెడ్డి, హీరో షోరూమ్ అధినేత ప్రసాద్ రెడ్డి లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి రక్షిత చల్లని నీటిని రైతులకు అందించారు. రైతు బజారు వ్యాపారుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు సోమేశ్వరరావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర రాంబాబుని అడిగిన వెంటనే వాటర్ కూలర్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 36,000 రూపాయల విలువైన వాటర్ కూలర్, మంచినీటి వాటర్ టిన్స్ రైతుల సౌకర్యార్థం రాంబాబు అందించారు. రాంబాబు మాట్లాడుతూ నగరంలో ప్రజల అవసరార్థుల సౌకర్యార్థం స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున ఉచిత రక్షిత మంచినీటి చలివేంద్రాలతో పాటు వాటర్ కూలర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లాలా చెరువు పూర్వపు సర్పంచ్ మెట్ల యేసుపాదం, పూర్వపు ఎంపీటీసీ రాయుడు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు, అనూప్ కుమార్ జైన్, కాలనీ పెద్దలు శ్రీనివాస్, కృష్ణకిషోర్, సతీష్, త్రిమూర్తులు, గారపాటి అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాలు పెట్టారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా వారానికి 1000-1200 రూపాయలు తక్కువ కాకుండా అవుతుంది. అది కూడా ప్రభుత్వం కానీ ఏమేమి ఉందో మేము నిర్వహించుకునే డబ్బులతోనే అది బడ్జెట్ భారంగా మారుతుందని మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ రాంబాబు గారి దగ్గరికి వెళ్ళి ఓ రోజు మేమంతా చెప్పుకోవడం జరిగింది. సార్ మాకు ఏదైనా చేయాలని నేను చెప్పంటే నాకున్న పరిచయాల మీద నేను రాంబాబు గారిని గట్టిగా అడిగితే దాన్ని ఇస్తామా అని చెప్పన్నాను. ఇవ్వడం జరిగింది. ఇచ్చినందుకు వేరే మా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇతర సభ్యులు మన నిమ్మలపూడి గోవింద్ గారికి, సిపి రెడ్డి గారికి, అందరికీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మాకు ఇచ్చాను ధన్యవాదాలు తెలియదు. రండి సార్. సచివాలయం 102 అలాగే పార్కులు 2-3 పార్కులు ఇచ్చాం. అవన్నీ ఇప్పుడు రెనోవేట్ అయినాయి. పార్కులు కొంచెం డెవలప్ అయినాయి. ఉంటాం. మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవి హర్షకుమార్పై పోలీసుల నిర్బంధం కొనసాగుతోంది. భీమవరం మండలం ఆకివీడులో శ్రీరామనవమి రోజు జరిగిన ఘటనలో దళితులపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన అక్కడికి బయలుదేరి వెళ్లారు. గత 2 రోజులుగా ఆయనను భీమవరం వెళ్లకుండా రాజమహేంద్రవరంలోని ఇంట్లోనే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బుధవారం కాస్త హౌస్ అరెస్టుకు విరామం ఇవ్వడంతో ఆయన భీమవరం మండలం ఆకివీడు బయలుదేరి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆకివీడు వద్ద ఆయనను అరెస్టు చేసి స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి భారీ బందోబస్తుతో తరలించారు. ఇదే సమయంలో మంత్రి నిమ్మల రామనాయుడు మాజీ ఎంపీ హర్షకుమార్కు ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. పోలీసులు దళితులపై జరుగుతున్న దాడులను అడ్డుకోకుండా వారికి అండగా నిలబడుతున్న తనను అరెస్టు చేసి నిర్బంధానికి గురి చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్బంధాన్ని ఛేదించుకొని బాధితులకు అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. పాలకొల్లు ఎంఆర్ ఆఫీసులో ఉన్నాను, తహసీల్దార్ ఆఫీసు. నిన్న 2 రోజులు హౌస్ అరెస్ట్లో ఉన్నాను నేను, మీ అందరికీ తెలుసు. ఈ రోజున మళ్ళీ భీమవరం ఆకివీడు బయలుదేరాను. మరి పాలకొల్లు సెంటర్లో నన్ను ఒక 4 CAలు 2 SIలు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఈ భీమవరం ఎంఆర్ ఆఫీస్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మరి ఇక్కడికి నోటీస్ ఏమైనా ఇస్తారట. నేను భీమవరం వెళ్ళకూడదని, ఆకివీడు వెళ్ళకూడదని మరి నోటీస్ ఏమైనా ఇస్తారేమో తెలియదు. అంటే
ఒక ప్లేస్కి వెళ్ళడానికి పర్మిషన్ కావాలా? ఒక దారుణంగా వన్ సైడెడ్గా పోలీసులు వ్యవహరించి 57 మంది మీద ఒకళ్ళ మీద పెడతారు, ఇద్దరి మీద పెడతారు అటెంప్ట్ మర్డర్ కేసు. 57 మీద అటెంప్ట్ మర్డర్ కేసి ఆ గ్రామాన్ని, ఆ దళితపేటని భయపెట్టేసి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పేటలో దళితులకి ధైర్యం చెప్పడానికి ఒక మాజీ ఎంపీగా నాకు పర్మిషన్ ఇవ్వరా? నేను మంది మార్గంతో వెళ్తున్నాను, నేను నా డ్రైవరు ఇద్దరు వెళ్తున్నాను. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి మార్తి నాగేశ్వరరావు, ఆయన సతీమణి జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్మోహన్ రెడ్డి, మార్తి నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులు పుష్పగుచ్చం అందజేశారు. వారి కుటుంబ సభ్యులను ఆయనకు పరిచయం చేశారు. జగన్ వారిని ఆప్యాయంగా పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని మార్తి దంపతులకు ఆయన సూచించారు. పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ పార్టీని ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోర్తాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, అవ్వాతాతలను ఆత్మీయంగా పలకరించిన కందుల. దళిత క్రిస్టియన్లకు ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పిస్తాం, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వెల్లడి. ఇసుక అక్రమ రవాణాను నిరోధించాలి, మల్లయ్యపేటలో మాజీ ఎంపీ భరత్ నిరసన. అమరావతికి చట్టబద్ధతపై ఎర్రవేణు హర్షం, పుష్కరాల సన్నద్ధతలో అధికారుల తీరుపై ఆగ్రహం. పెన్షన్ పంపిణీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, లబ్ధిదారుల పరిస్థితిని అడిగి తెలుసుకున్న కీర్తి చేకూరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Audio Jungle.